యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. సంఘంలో ప్రతి బిడ్డ మనస్సు మార్చబడును గాక. అందుకని ప్రభు మొదటి ప్రసంగమే మీరు మారు మనసు పొందండి అన్నాడు. మొట్టమొదటి ప్రసంగం పేతురు, మొట్టమొదటి ప్రసంగం పౌలు ప్రసంగం, అవన్నీ మారు మనసే. అంటే ఒక మనిషి జీవితానికి మనసుకి ఎంత సంబంధం ఉందో కనుక గుర్తుపెట్టు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పైన వాటిని వెతకాలి, పైన వాటిపై మనసు పెట్టాలి. గోలు చాలా హైలీగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీన్ని ఏం చెప్తున్నాడు? మీ గోల్ పైన పెట్టండి, మీ గోల్ కింద పెట్టబాకండి. ఏదో చెత్త బతుకుదామని అనుకోబాకండి, అందరిలాగానే బతుకుదామని అనుకోబాకండి, ఏదో తిని అట్లనే జీవితాన్ని గడుపుకుందాం అనుకోబాకండి, ఇంకెంతకాలం బ్రతుకుతామని చస్తామని అనుకోబాకండి. చావుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడన్నా పైకి చూడండి. ఒక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ భూమి మీద తన బ్రతికినంతకాలం ఈ భూమి మీద పైకి చూడలేని ఒకే ఒక జంతువు ఉంది. పైకి చూడలేని ఒకే ఒక్క జంతువు ఉంది. ప్రతి జంతువులు పైన ఏదో టైంలో చూస్తే, కానీ ఒక్క జంతువు మాత్రం తన జీవితంలో ఎప్పటికీ పైకి చూడలేదు. ఎప్పటికీ పైకి చూడలేదు. కానీ చివరిసారి చూస్తుంది అది. కానీ అప్పటికి అయిపోద్ది టైం. మీ అందరికి తెలిసిపోయినట్టుంది. ఏంటిది అది? అది ఒక పైన అస్సలు ఎప్పుడు చూడదు, ఎప్పుడు కిందనే చూస్తుంది. నాకు ఎందుకు ఇలా అనాలనిపిస్తుంది? ఎప్పుడు కిందనే చూసేవాళ్ళని ఏమనొచ్చు మనం? మీరు అనుకోండి, నేను అనను. ఎప్పుడు కిందే, ఒక్కసారి కూడా పై చూడు. చివరికి అంతా అయిపోయేటప్పుడు చూస్తారు, ఏడుస్తూ ఉంటారు, కళ్ళపు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏం లాభం? అప్పుడు ఆల్రెడీ కటింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఆ రోజు పైన చూసిన ఆకాశం ఇంత బాగుందా, నక్షత్రాలు ఎంత బాగుంటాయా, చంద్రుడు ఎంత బాగుంటాడా, సూర్యుడు ఎంత బాగుంటాడా, నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదే అని ఏడ్చిద్ది. కానీ ఏం లాభం? నేను మీతో అంటాను, మనం అది కాదు. ఆమేన్ చెప్పండి. మనం పైనుంచి వచ్చిన వారం. మన తండ్రి పైనుంచి దిగి వచ్చిన వాడు. నేను పైనుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని. కాబట్టి మన తలంపులన్నీ పైన కింద. ఎప్పుడైతే ఒక వ్యక్తి పైకి చూస్తాడో కింద దిగులు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక దిగులు ఉండదు, కింద దిగులు. డబ్బు లేదే దిగులు ఉండదు, ఆరోగ్యం లేదే దిగులు ఉండదు, మనుషులు లేరే దిగులు ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ కాదు కదా ఉండేది, అక్కడ కదా. ట్రైన్ జర్నీ లాగా ఉంటుంది అనమాట. ట్రైన్ జర్నీ చాలా కిక్కిరిసి ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కంపు కొడుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. కానీ పెద్ద ఇబ్బంది పడం. ఎందుకంటే 2 hours జర్నీ చేస్తే దొనకొండ వచ్చి పడతాం. 2 గంటలు వచ్చుకుంటే అంటే నా మైండ్ ట్రైన్లో ఉండదు, ట్రైన్లోని మనుషులతో ఉండదు. నేను ఎప్పుడు ఇంటికి పోతానా అదే ఉంటుంది. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆకాశం తెరవబడింది. రెండో మాట, పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చుట చూస్తున్నాడు. చూడండి, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట సూచన. ఓకే, బాప్తిసం తీసుకున్న వాళ్ళ బిడ్డలు నేర్చుకోండి. దేవుని ఆత్మ పావురం వలె యేసు ప్రభు మీదకి దిగి రావటం చూశారు. మీకు ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మను గురించి మీరు చదవండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మీరు వినండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కోరండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి. ప్రతి మనిషి రక్షణ పొందకముందు పరిశుద్ధాత్మ ప్రేరణతో పొందుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అంటే దేవుని ఆత్మ నేను లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, డానియల్ నువ్వు మారాలి,
ఇది తప్పు, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు ఆ సినిమా చూడకూడదు, నువ్వు ఈ చెడు స్నేహాలు చేయకూడదు, నీ లైఫ్ పాడైపోద్ది, ఇదిగో నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు, నువ్వు చచ్చిపోతే నీకు తీర్పు ఉంటుంది. దేవుని ఆత్మ నా బయట ఉండి నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, ఒప్పింపజేస్తూ ఉంటాడు. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? రక్షణ పొందిన వారులారా, లేక రక్షణ పొంది కూడా దారి తప్పిన వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలాగ ఒప్పింపచేస్తే అనుభవం ఉంటే దయచేసి ఒప్పుకోండి, దయచేసి ఒప్పుకోండి, దయచేసి పరిశుద్ధాత్మ దేవుడికి లోబడండి, మీరు దీవించబడతారు. అయితే ఎప్పుడైతే నేను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటానో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తెరుస్తాను కాబట్టి నా లోపలికి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు లోపలికి వచ్చేస్తాడు, నా లోపలికి వస్తాడు, లోపలికి వచ్చి నాలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో లోపలికి వస్తాడు అంటే జస్ట్ సింబాలిక్ వర్డ్ అనమాట. ఇది ఒక సింబాలిక్ గుర్తుగా పౌరం అని అంటారు. అంటే పరిశుద్ధాత్మ అందులో పౌరాలని పరిశుద్ధాత్మ కాదు కనుక పౌరం చూసినప్పుడల్లా పరిశుద్ధాత్మ అనుకోబాకండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలికి వస్తాడు. నా లోపలికి వచ్చేసినప్పుడు ఇక ఆయన నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఇటు వెళ్ళు, ఇది బాగుంటుంది, లేకపోతే ఇటు వెళ్ళు, ఇది బాగుండదు. పౌలు ఆసియాకి వెళ్ళాలనుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. బితునియాకి వెళ్ళాలనుకున్నాడు, దేవుని ఆత్మ ఆటంకపరిచాడు. ఆ రాత్రి నిద్రపోతుంటే మాసిదోనియ దేశస్తుల కల్లోకి వచ్చి మాట్లాడారు, మాకు సహాయం చేయమని. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇది దేవుడి చిత్తం అనుకున్నారు, వెళ్ళారు. సో మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినప్పుడు అంధకారంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నిందలు ఉన్నా, లోపల ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. మనిషి చేయలేడు, మనిషికి అర్థం కాదు. నరుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కొన్నిసార్లు మనం బాగా బాధకున్నాం అనుకోండి, మనుషులు తిడతారు, ఏమ్మా ఎందుకు అంత బాధకుండవు, ఏంటి అట్ట బాధపడుతూ ఉంటావు, నువ్వు ఏం జ్ఞానం లేదా, బాధపడకూడదు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అంటారు, ధైర్యపరుస్తారు. నిజమే కదా, వీళ్ళు ధైర్యంగా ఉండమన్నారు, సంతోషంగా ఉండమన్నారు అని చెప్పి మనం ధైర్యంగా సంతోషంగా మన పని మనం చేసుకుంటా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా, ఈ అమ్మాయికి అసలు దిగులు లేదు, చింత లేదు, ఎట్లుంటున్నావు అమ్మాయి, అసలు నీకేం దిగులు ఉండదా, నీకు అసలు భయం ఉండదా, నీకు సంతోషమే ఎప్పుడు ఎట్లా వస్తుంది, అసలు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పేదరికలు ఇన్ని పెట్టుకొని ఏంటి అంత సంతోషంగా ఉండదు. ఇప్పుడేం చేయాలి? సంతోషంగా ఉంటేనేమో వద్దంటారు, ఏడుతూ ఉంటేనేమో వద్దంటారు. మనం పని చేసుకోండి, అంత నీ పని చేసుకునేది, ఇంకెవరు పని చేయవా, మాకు ఉపయోగపడవా అంటారు. అది తిప్పలే. సరే పోనీలో ఎవరికైనా ఉపయోగపడదామంటే ఈ అమ్మ ఇంత పిచ్చిదేంది, ఎవరికొరకు పని చేస్తుంది, తన పని చేసుకోదు అంటారు. అంటే ఇప్పుడు మనిషికి జుట్టు ఇట్లా గట్టిగా పట్టుకొని పీక్కోవాలన్నమాట. సో అది పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తుంటే సంతోషించబాకు, ఏడుస్తుంటే ఏడవబాకు ఇట్టనడు. మనిషిని బ్రతకనివ్వడు. ఆమేన్ చెప్పు. మనిషిని అర్థం చేసుకోడు. మనిషిని శాంతిగా ఉండనివ్వడు. ఇది మానవ నేచర్. ఇట్ ఇస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కనుక గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను, వినాలి. నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, మనిషి చెయ్యలేంది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అందుకని వీ నీడ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దానికి యేసయ్యా, ఆత్మదేవ నాలోకి రయ్యా, నన్ను నడిపించయ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎప్పుడు నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకోవాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ ఆత్మ దేవుడికి లోబడాలి, ఆత్మస్వరం వినాలి, ఆత్మ నడిపింపు పొందుకోవాలి. మనకి మనిషి ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు. ఆ మాట గట్టిగానండి అందరూ. నేను అన్నది అనండి, ఇంకేం లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పిన మాట చెప్పండి అందరూ. మనిషి, వెరీ నైస్, బాగా చెప్పారు. మనిషి, ఏ మనిషి అయినా మనిషి ఎప్పుడు ఎలా మారతాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు.
కానీ దయచేసి డోంట్ బి సరెండర్ టు హ్యూమన్ బీయింగ్స్. నువ్వు మనిషికి అప్పగించుకోబాకు, నువ్వు మనిషిపై ఆధారపడబాకు, నువ్వు మనిషినే నమ్ముకోబాకు. నువ్వు మనిషిని ప్రేమించు, నువ్వు మనిషిని అర్థం చేసుకో, నువ్వు మనిషికి సహాయం చేయి, కానీ నువ్వు మనిషి మీద ఆధారపడబాకు, మనిషికి అప్పగించుకోబాకు. మనిషి ఎంకరేజ్మెంట్ కొంచెమే, మనిషి డిస్కరేజ్మెంట్ కూడా కొంచెమే. మనిషి ఎప్పుడు కూడా అన్స్టెబిలిటీ పర్సన్ అనమాట, ఎప్పుడు కూడా స్థిరమలే మనస్తత్వం కలిగిన మనిషి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మం తీసుకున్న బిడ్డల్లోకి వస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన ఆలోచింపజేస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన జ్ఞాపక శక్తి ఇస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన పడిపోతే లేపుతాడు. కనుక శ్రమల్లో విడిచిపెట్టడు, నడిపిస్తాడు. ఆయన నడిపించకపోతే నేను ఎప్పుడూ చచ్చిపోయేవాడిని, ఆయన నడిపించకపోతే పిచ్చిడిని అయిపోయేవాడిని, ఆయన నడిపించకపోతే నడిపించేవాళ్ళు ఎవరు లేరు. నీలాగా చేయబట్టి, నీలాగా కూర్చోబెట్టి, నీలాగా హెచ్చరించి అట్లా కాదమ్మా ఇలా అమ్మా, అట్లా కాదు బాబు ఇలా బాబు అని చెప్పడానికి మా అమ్మ నాతో లేదు, మా నాన్నతో లేడు. ఈ గాలిపటం దారం తెగింది, ఇది ఎక్కడ పెడితే ఎక్కడ పెడిద్ది అంతే, ఎక్కడ పెడితే దీనికి. నీకు ఇప్పుడు మంచి కౌన్సిలర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి పాస్టర్ ఉన్నాడు, మంచి చర్చి ఉంది, మంచి సరౌండింగ్స్ ఉన్నాయి. ఇందుకు నువ్వు చాలా రుణపడి బ్రతకాలి. నువ్వు నాకంటే 100 రెట్లు బెటర్గా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి అందరూ. నాకంటే 100 రెట్లు మంచిగా బ్రతకాలి. కానీ దుష్టుడు నిన్ను బాగా ఆవరించి మీ జీవితాల్లో సాతానుడు ప్రవేశించి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని గందరగోళం చేసి దారి తప్పించి పరిశుద్ధాత్మదేవుడు నడిపించాలని ఆశపడుతుంటే దురాత్మ పనిచేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? సినిమాలు చూడు, సారాయి తాగు, ఎంజాయ్ చేయి, అదిగో తప్పులు చేయి, అదిగో దొంగ పనులు చేయి, అదిగో అబద్ధాలాడు, ఇదిగో చచ్చిపో, నరకానికి పో. ఇలాగా సాతానుడు నీ లైఫ్తో ఆడుకుంటున్నాడు. అర్థమైన వాళ్ళు తన జీవితానికి ఈ మాటలు సరిపోవునుగాక, తమ జీవితాలకు సరిపోనుగాక. నేను అబద్ధాలు ఆడటలేదు, నేను భయపెట్టలేదు, ఎంకరేజ్ చేయట్లేదు. వాస్తవం, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. నువ్వు పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడుస్తావా, సాతాను ఆత్మ దురాత్మ నాయకత్వంలో నడుస్తావా? నువ్వు పడిపోయినా నిన్ను ఎన్ను తట్టి లేపి నడిపించే దేవుని ఆత్మకు నువ్వు అప్పగించుకుంటావా? నువ్వు నిలబడ్డా కానీ ఏదో ఒక పాపంలో నిన్ను పడేసే దురాత్మకు అప్పగించుకుంటావా? ఆలోచించండి. మీ ఇష్టం, మీ చాయిస్, మీ జీవితం. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంటే ముగిచ్చేస్తాం, కానీ జీవితాంతం అనిపించేది నువ్వు. కనుక పరిశుద్ధాత్మదేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఓపెన్ అయితే, నీ హృదయాన్ని ఓపెన్ చేసుకొని, అయ్యా నీ మాటే నాకు కావాలయ్యా, నీ నడిపింపే నాకు కావాలయ్యా. కొందరు స్నేహితులు అంటారు, నువ్వు సినిమా చూద్దాంరా, నువ్వు సినిమాకి తీసుకెళ్తారా? హైదరాబాద్లో 2 స్నేహితులు కాలేజీలో, ఒక అమ్మాయికి సినిమా పిచ్చి, ఒక అమ్మాయి విశ్వాసం. ఈ విశ్వాసం ఎట్లాగనన్నా ఆ అమ్మాయిని మార్చాలి అనే ఆలోచనతో ప్రేరేపించబడి, అమ్మ చర్చికి రా ఆదివారం అంటే, ఆ అమ్మాయి ఏందంట, సరే నేను చర్చికి వస్తాను, నువ్వు నా మాట వింటావా? నువ్వు సినిమాకి వస్తానంటే నేను చర్చికి వస్తాను. సరే ఎట్లాగన్నా చర్చికి వెళ్తే ఈ అమ్మాయి మారేద్దులే, ఇంకప్పుడు సినిమా ఆలోచన పోతుందిలే అనే ఆలోచనతో, సరేనమ్మా సరే నువ్వు ముందు చర్చికి రా, మనం సినిమాకి వెళ్దాం తర్వాతని ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళారు. సంఘంలో కూర్చున్నారు. సంఘంలో కూర్చున్నాక వాక్యం వింటున్నారు. ఈ అమ్మాయి పాపం ఆశపడుతుంది, ఈ ప్రక్కనకి ఈ పిల్లకి సినిమా పిచ్చి పోతుందిలే, దేవుణ్ణి నమ్ముకుంటుందిలే, ఈరోజు చర్చికి వచ్చింది కదా అని ఆశపడుతుంది. కానీ ఆ అమ్మాయి మైండ్ సినిమా మీదే ఉంది కానీ సంఘంలో లేదు. కాబట్టి ప్రక్కనున్న అమ్మాయితో చెప్తుంది, సినిమా టైం అయింది వెళ్దాం, సినిమా టైం అయింది వెళ్దాం. ఈ అమ్మాయి డిస్టర్బ్ చేయబోకు, తప్పు, అట్లా వెళ్ళకూడదంటే, నో నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను నీకు మాట ఇచ్చా, నీ మాట ప్రకారం నేను చర్చికి వచ్చా, నా మాట ప్రకారం నువ్వు సినిమాకి రావాలి. ఈ డిస్టర్బెన్స్ తట్టుకోలేక ఈ అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి బయటికి వెళ్ళింది, సినిమాకి వెళ్దాం. ఇద్దరు వెళితే, ఒక పాస్టర్ గారు చెప్పింది విన్నాను, ఇద్దరు వెళుతూ ఉండగా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయారు. దేవుని సేవకునిగా బ్రతలాడుతున్నాను. స్నేహితురాలు నీ జీవితాన్ని నడిపించేదైతే సమాధి నీకు సిద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే పరలోకం నీకు సిద్ధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకం లాంటి జీవితం భూమి మీద చూస్తావు.
పరలోకానికి నువ్వు వెళతావు. సో హూ ఈజ్ యువర్ లీడర్? హూ ఈజ్ యువర్ గైడర్? నిన్ను నడిపించేది ఎవరు? నీ నాయకుడు ఎవరు? నువ్వు ఎవరి మాట ఎక్కువ తీసుకుంటావు? ఎవరి సలహాలు ఎక్కువ తీసుకుంటావు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు? దేవున్నా, దేవుని వాక్యాన్నా, దేవుని సన్నిధినా, పరిశుద్ధాత్మ దేవుణ్ణా, లేకపోతే లోకాన్నా, లోకంలో మనుషులనా? మారు మనసు లేనివాళ్ళు, బాప్తిసం లేనివాళ్ళు, సంఘానికి రానివాళ్ళు, బైబిల్ చదవనోళ్ళు, చర్చికి వెళ్ళనోళ్ళు, వాళ్ళు నిన్ను నడిపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నువ్వు అక్కడికి వెళ్తావు. గుడ్డివాడు కలిసి గుంటలోనే పడతారు. కనుక ఇది గుర్తుపెట్టు. బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డలారా, ఒకటి, మీరు పైన తలంపులను చూడాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడి నాయకత్వంలో మీరు నడవాలి. మూడవ మాట, అద్భుతమైన మాట ఇక్కడ ఒకటి ఉంది. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్పండి. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. వెరీ గుడ్. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈయన యందు నేను యేసు ప్రభువుని గురించి తండ్రి అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డలు దేవునికి ప్రియ కుమారులు. బాప్తిసం తీసుకున్న ప్రతి సిస్టర్స్ దేవునికి ప్రియ కుమార్తెలు. మనం ఆయన ప్రియమైన పిల్లలు. ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి, డానియేల్ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇతడంటే నాకు సంతోషంగా ఉంది. ఇతడు మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకోమంటే తీసుకున్నాడు, దేవుని సేవకు పిలిస్తే వచ్చాడు, దేవుని సేవ చేయమంటే చేస్తున్నాడు, నాకు నమ్మకమైన సేవకుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని నా ప్రభు నా గురించి సాక్ష్యం చెప్తే నా జీవితం ధన్యం. ఆమేన్ చెప్పండి. ఎవరు చెప్పాలి సాక్ష్యం? తండ్రి అయిన దేవుడు చెప్పాలి. తండ్రి అయిన దేవుడు. మనుషులు చెప్తారు, మనుషులు కూడా చెప్పాలి. కానీ కొన్నిసార్లు మనుషులు కొంచెం అటు ఇటుగా చెప్పచ్చు, మనుషులు కొంచెం పొరపాటుగా చెప్పచ్చు, మనుషులు కొంచెం తేడాగా చెప్పచ్చు. గట్టిగా ముఖాన్ని పట్టుకొని అడిగాం అనుకోండి, నేను మంచివాడినా కాదా చెప్పు అన్నాను అనుకో, ఏమంటారు? మీరు ఇంటికి వెళ్ళి అడగండి మీ ఆయన్ని, పెళ్ళి అయిన వాళ్ళు మీ ఆయన్ని అడగండి, ఏమండి నువ్వు నిజం చెప్పు, నేను అసలు మంచిదాన్నే కాదా, కరెక్ట్గా చెప్పు అని కనుక నువ్వు అడుగు, ఏం చెప్తాడు? కరెక్ట్గానే చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ మీద ఆధారపడి బ్రతకాలి కాబట్టి. తేడా వస్తే తేడా ఉంటుంది కాబట్టి. నాకు ఆత్మ లేదా అని ఒక స్త్రీ పాపం గొడవకు వచ్చింది. సో అలాగ ఉంటుంది అన్నమాట. మనిషి ముఖమాటానికి ఎక్కువ. ఈవెన్ నన్ను అడిగిన అదే చెప్తా, డానియేల్ అన్న యాజ్ ఏ పాస్టర్గా నువ్వు చెప్పు, నేను మంచివాడినా కాదా అని నన్ను అడిగి అనుకో, నేను చెప్తా అసలు నువ్వు మంచివాడు కాదు, నేను ఎట్ట అంటానయ్యా, నేను అట్టని ఇక్కడ ఉంటానంటాయా అంటాను. సో నా భయాలు నాకున్నాయి. చెప్పండి మీరు కూడా, నా భయాలు నాకున్నాయి అనండి. సో ఇది. కానీ పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన మంచి సాక్ష్యం చెప్తాడు. మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనకి ఎవరంటే ప్రియము? బాగా డబ్బున్న వాళ్ళంటే ప్రేమ, లేకపోతే డబ్బు లేని వాళ్ళంటే ప్రేమ? ఆయనకి ఎవరంటే ప్రియము? చదువు లేని వాళ్ళ, చదువున్న వాళ్ళ? ఆయనకు ప్రియమంగా ఉండటానికి నువ్వు మారుమనసు పొందితే చాలు. ఆయనకు ప్రియంగా ఉండటానికి నువ్వు బాప్తిజం తీసుకుంటే చాలు. ఆయనకు ప్రియంగా ఉండటానికి నువ్వు ఆకాశవైపు నీ తలంపుల్ని, ఆకాశవైపు నీ ఆశలను పెట్టుకుంటే చాలు. ఆయన ప్రియంగా ఉండటానికి పరిశుద్ధాత్మ నాయకత్వం నువ్వు నడిస్తే చాలు. ఆయనకు ప్రియంగా ఉండటానికి అనుదినము నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటే చాలు. ఇది ఆయన. దీనికి డబ్బులు ఖర్చు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. దీనికి చదువుతో పని లేదు, దీనికి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు అన్నారు, చాలా నేను పైకి రావాలనుకున్నాను కానీ నన్ను ఎవరు పైకి రానియట్లేదు, నేను పైకి రావాలనుకున్నా నాకేమంత డబ్బు లేదు, ఇలాగ అనొచ్చు. కానీ దేవునికి ప్రియంగా ఉండటానికి ఇవేం అక్కర్లేదు. నేను ఒక మాట చెప్తా, నువ్వు నాకు ప్రియుడు వైతివి కనుక గనుడు వైతివి, నేను నీ ప్రాణానికి ప్రతిగా ప్రజలను అంటే ఒక వ్యక్తి కనుక దేవునికి ప్రియుడైతే ఎంత గణపరచబడతాడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు లేకపోయినా, బంధువులు లేకపోయినా, మనుషులు లేకపోయినా, ఇంకేదైనా లేకపోయినా, ఒక్క వ్యక్తి కనుక ప్రియుడిగా దేవునికి ఉంటే ఆ ప్రియుడిని దేవుడు ఎంత పైకి తీస్తాడో, ఆ ప్రియుడికి దేవుడు ఎన్ని ఇస్తాడో, ఆ ప్రియుడికి దేవుడికి ఎంతమందిని ఇస్తాడో, తన ప్రియుడి కొరకు ఎంత ఇస్తాడో. నావన్నీ నీవియు నావే. సో ఈ మాట నేను ఇంతటితో ముగిస్తున్నాను. నేను మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని గుణాలు లేకపోతే దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని
కలిగి ఉండాలి. అవి కనుక ఉంటే నెక్స్ట్ ఇంకేం అసలు దానికి తిరుగులేని జీవితం. దేవుడు మనలో ఉన్నాడు అనుకోండి, కృంగిపోయినప్పుడు లేపుతాడు. ఆరోగ్య విషయం సమస్య ఉండదు. ఎందుకు ఆరోగ్య విషయం సమస్య ఉండదు? ఆ లోపల ఇన్నర్ డాక్టర్ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని చూద్దాం. లోపల మనకు అవుటర్ డాక్టర్ కాదు, లోపల ఇన్నర్ డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ మన బాడీలో ఉన్నాడు. డాక్టర్ మనకి హీలర్గా ఉన్నాడు. డాక్టర్ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ డాక్టర్ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏ టైంలో ఎవరిని ఎలా సహాయం చేయాలి ఆయనే చేస్తాడు. ప్రాణాలు కాపాడటం ఆయన చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఐజాక్ అన్న కరీంనగర్లో సేవ చేసేటప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసాం. అప్పుడు ఈ కరోనా తెగులు ఎంత ప్రమాదకరంగా ఉండేదో దాదాపుగా అది కూడా అలాగుండేది. ఫస్ట్ డెంగ్యూ వచ్చినప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చనిపోతూ ఉండేవాడు, ఒకళ్ళకొకళ్ళు వెళ్తూ ఉండేది. ఈయనకి చాలా సీరియస్ అయింది. నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు, తల్లిదండ్రులకి చెప్పలేను. వాళ్ళు చాలా అక్క కూడా సిక్ అయింది. ఆమె ఇంటికాడ బెడ్ మీద ఉంది, ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఒక్కడిని అక్కడ కూర్చున్నాను. ఈయనకి ఎలా సేవ చేయాలి, చేస్తుంది ఎట్లాగన్నా రికవర్ చేసుకోవాలి. నేను సేవకి ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టాను, ఒక్కగానొక్క కుమారుడు, మరి ఇతనికి ఏదన్నా అయితే తట్టుకోలేము అని ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే అది గవర్నమెంట్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. ఉదయం డాక్టర్ వస్తే మళ్ళీ రేపు ఉదయం వస్తాడు. అది పరిస్థితి. నాకు చాలా బాధ వేసింది. ఒకే రోజు 4 చనిపోయారు. ఆ హాస్పిటల్ అంతా గొల్లు మంది పెద్దగా ఇచ్చారు. ఆ రోజు నాకు భయం వచ్చేసింది. ఎంత భయం వచ్చిందంటే, ఒకవేళ చనిపోతే ఈ బాడీని నేను ఒక్కడిని ఎట్లా తీసుకెళ్ళగలను, అంత భయం వేసి వాళ్ళ కజిన్ బ్రదర్కి ఫోన్ చేసి పెద్దగా ఇచ్చాను. అర్జెంటుకు రా, ఇప్పుడు దాకా నేను చెప్పుకోలేకపోయాను, అర్జెంట్ వచ్చేసి, ఒకవేళ బ్లడ్ కావాల్సి వస్తుందేమో అర్జెంటుకు వచ్చేసి వాళ్ళ బంధువులకి చెప్పేసాను. ఇంకా చెప్పాలి ఇంపార్టెంట్ పేరెంట్స్కి చెప్పాల, ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పేశాను. అక్క అప్పుడు ప్రెగ్నెన్సీ, అక్క కూడా పూర్తిగా చెప్పలేదు. అయితే నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు జ్ఞాపకం చేశాడు అన్నకి. అక్కడ కరీంనగర్లో ఆల్ నైట్ ప్రే చేసే ఒక ఇంట్లో ఆల్ నైట్ ప్రే చేసేవాళ్ళు, ఆయన ఒక డాక్టర్. ఆ డాక్టర్ గురించి జ్ఞాపకం వచ్చి ఆ డాక్టర్కి ఫోన్ చేసాం. ఆ డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన అదే హాస్పిటల్కి వచ్చేసాడు. అదే హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర డాక్టర్లకే ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇమ్మీడియట్గా అన్న దగ్గరకు వచ్చాడు, చూశాడు, డాక్టర్లు పిలిచాడు, మాట్లాడాడు, డాక్టర్లకు సలహాలు ఇచ్చాడు. ఈ బిడ్డకి రోజుకొకసారి టెస్ట్ కాదు, గంటకి టెస్ట్ చేయండి అన్నాడు. తర్వాత ఈ అల్ట్రాసౌండ్స్ స్కానింగ్ చేయమన్నాడు. ఈ పొట్టంతా స్కానింగ్ చేయించాడు. మెడిసిన్ మార్చేసాడు, ట్రీట్మెంట్ మార్చేసాడు. 1 అవర్కి టెస్ట్లు చేయించారు. ఆ పరిస్థితి అప్పుడు ఏమన్నారంటే, యశోదాకి తీసుకెళ్ళండి, ఇక్కడ కాకపోతే యశోదాకి వెళ్ళి, యశోదాకి అంటే ఎంట్రన్స్లోనే 1,00,000 రూపాయలు ఉంటే కానీ పోనేరు. అది మనకు అస్సలు తెలియదు, 1,00,000 ఇంకా చూడలేదు అప్పటికి. దేవుని సేవకు నేను చెప్తున్నాను ఏంటంటే, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఇన్నర్ డాక్టర్. ఆమె చెప్పండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. అది లోపల ఉన్న డాక్టర్. ఇలాగ నాన్నగారి జీవితంలో కూడా, ఇలా ఎంతోమంది జీవితాల్లో నేను చెప్పగలను, సేవకుల జీవితాల్లో ఇన్నర్ డాక్టర్ పనిచేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడితే, నువ్వు వాక్యానికి లోబడితే, నువ్వు భక్తిలో బాగా జీవిస్తుంటే, మన ప్రాణం ఆయన గుప్పెట్లో ఉంది. ఆయన మన తల వెంట్రుకలు కూడా రాలనివ్వడు. అంత నమ్మకమైన దేవుడు మన ప్రాణాలను ఎలా తీసుకుంటాడు? చాలా మందికి అర్థం కాక భక్తి చెయ్యరు. భక్తి చేస్తే దేవుడు బాహ్య సంబంధం విషయం కూడా బాధ్యత తీసుకుంటాడు. లోపల డాక్టర్ పనిచేస్తూ ఉంటాడు, లోపల డాక్టర్ హీల్ చేస్తూ ఉంటాడు, లోపల డాక్టర్ ఏదో ఒక ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అందుకనే భౌతికమైన శరీరమైన విషయాల గురించి చింతపడకండి. దీన్ని ఎలా పోషించుకోవాలో ఆయనకి తెలుసు, దీన్ని ఎలా స్వస్థపరచాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఇది బ్రతికితే కదా ఆత్మ ఉండేది. ఆమె చెప్పండి. ఇప్పుడు నేను సేవ చేయాలి, నాకు ఆరోగ్యం ఉంటే కదా. నేను సేవ చేయాలి, నా బాడీ ఉంటే కదా. నేను ఆత్మతో చెప్తే మీరు ఇక్కడ కూర్చుంటారేంటి? శరీరం అవసరమే కదా, శరీరం అవసరమే, మనసు అవసరమే. అప్పుడే ఆత్మ నిలబడుతుంది. మన ఆత్మకి ఇవన్నీ సపోర్ట్, మన బాడీ సపోర్టు, మన మనసు, మన హృదయం సపోర్ట్. అందుకనే ఈ శరీర సంబంధమైన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఏ టైంలో ఏ డబ్బు కావాలో, ఏ టైంలో ఏ డాక్టర్ కావాలో, ఏ టైంలో ఏ వ్యక్తి కావాలో, ఏ టైంలో ఏ ఐడియా కావాలో,
ఏ టైంలో ఏ కనెక్టివిటీ కావాలో దేవుడు చూసుకుంటాడు. కనుక సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి యేసు ప్రభు జీవితం నుంచి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆయన బాప్తీసం తీసుకున్నాడు. రెండు, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, తండ్రి సాక్ష్యము ఇస్తున్నాడు. ఈ అనుభవాలు, ప్రభువా నేను కూడా నీకు లోబడతాను, నాకు ఆకాశం తెరవబడును గాక. ఆమేన్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశపు తూములు విప్పబడును గాక, ఆకాశపు ఆలోచనలు దేవుడిచ్చును గాక. నా కొరకు ఆకాశం తెరువు నాయన, నా కొరకు పరిశుద్ధాత్మ నాయకత్వం. గివ్ దై హోలీ స్పిరిట్ ఓ లార్డ్. మీ ఆత్మ నడిపింపువయ్యా. చెప్పండి, మీ ఆత్మ నడిపింపువయ్యా. మీ ఆత్మ, ఏ మనుషులతో పని లేదు, మీ ఆత్మ నడిపింపు. యవనస్తులైన పిల్లలు, నిర్ణయాలు తీసుకునే బిడ్డలు, మోకాళ్ళ మీద 3 రోజులు ప్రార్థన చేసుకొని, దేవుని నన్ను ఎటు వెళ్ళమంటావు, దేవుని నన్ను ఏం చేయమంటావు, పరిశుద్ధ ఆత్మ నడిపింపు. బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిశుద్ధ ఆత్మ నడిపింపు తీసుకోండి. తర్వాత తండ్రి దగ్గర నుంచి సాక్ష్యం పొందుకోండి. ఎవరి దగ్గర నుంచి? తండ్రి దగ్గర నుంచి పొందుకోండి. దేవుడు దీవిస్తాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా